అలాగే ఈ వారం కన్యా రాశి వారికి ఎలా ఉంది గురువుగారు? కన్యా రాశి వారికి 4 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మ. తృతీయంలో చంద్రుడు, లాభంలో కుజుడు, 9లో గురువు, 6లో శని. శుభ ఫలితాలున్నాయి. కాలం సహకరిస్తుంది. ఆశయం నెరవేరుతుంది. మనోబలంతో నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయండి. బంగారు భవిష్యత్తుకి బాటలు వేస్తారు. ప్రణాళిక లేకుండా చేసే పనుల్లో ఆటంకాలు ఉంటాయి కాబట్టి ప్రతి విషయాన్ని తొందర లేకుండా లోతుగా ఆలోచించి ధర్మబద్ధంగా వ్యవహరించండి. ముందస్తు ప్రణాళికలు తీసుకోబోయే ముందు ఒక్కసారి కుటుంబ సభ్యులతో సంప్రదించండి. కుటుంబ సభ్యులతో సంప్రదించడం ద్వారా ఆ ప్రణాళికలు శక్తినిస్తాయి. కృషికి తగిన ప్రతిఫలం ఉంటుంది. అదృష్ట యోగం కొనసాగుతోంది. ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగండి. 1-2 సార్లు పునఃసమీక్ష చేస్తే ఉద్యోగంలో కూడా మేలు జరుగుతుంది. పొరపాట్లు జరగకుండా శాంతంగా ఉండండి. మీ మనోధైర్యం మిమ్మల్ని రక్షిస్తుంది. సౌమ్య సంభాషణ విజయాన్ని సూచిస్తోంది. మొహమాటం లేకుండా చక్కగా శాంతంగా ఉండండి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నైపుణ్యాన్ని ప్రదర్శించండి. ఇతరులపై ఆధారపడకుండా, గందరగోళ స్థితి లేకుండా బాధ్యతాయుతంగా కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అప్పుడే మీ లక్ష్యం మీకు సిద్ధిస్తుంది. వారాంతంలో మేలు చేకూరుతుంది. ఈ రాశివారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? కన్యా రాశి వారు విష్ణు స్మరణ చేయడం మంచిది. అలాగే ఈ వారం కన్యా రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? లక్ష్మీనారాయణని దర్శించండి. ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు గురువుగారు ఈ రాశి వారికి? ప్రధానంగా తృతీయంలో బుధగ్రహ సంచారం జరుగుతోంది. పెసలు కొద్దిగా దానం చేయండి.